హాయ్ పృథ్వీనారాయణ గారు, నమస్తే. ఇప్పుడు ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నా దానికి ఎదురుగా ఇంకొక కిరాణా కొట్టు కాంపిటీషన్ గానే వస్తాం. అయితే ఆ కాంపిటీషన్ ని తట్టుకొని నిలబడాలంటే మనం ఏదైనా డిఫరెంట్ గా చేయాలి, మనం ఏదైనా బెటర్ గా చేయాలి. ప్రొద్దుటూరు పట్టణంలోనే వన్ అండ్ ఓన్లీ ఆటోనామస్ జరిగినటువంటి కాలేజ్. ఇది ఎలా సాధ్యమైంది సార్? ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. అది చిన్నప్పటి నుంచి కాలేజ్ని మా నాన్నగారు రన్ చేస్తున్న కాలేజ్ని చప్పట్లు రావాలంటే ఒక చెయ్యి సరిపోదని, ఆ, మనం ఎంత ప్రేమగా ఉండాలనుకున్నా, ఎంత సన్నిహితంగా ఉండాలనుకున్నా అవతల వాళ్ళు సహకరించాలి. ఆ, వీలైనంత వరకు మన వాళ్ళనైనా కలుపుకొని పోవడానికి ట్రై చేస్తాం. అవతల వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు, మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తే నేను అలా ట్రీట్ చేస్తాను. ఒక విద్యా సంస్థని నడపడం అనేది సులభమైన విషయం కాదు. మీరు ఇలాంటి విద్యా సంస్థను సరిగ్గా ముందుకు నడపడానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే రోజుకు ఒకటి ఉంటాయి. కానీ ఒక విషయం అయితే మనకి ఎనిమీస్ ఎదురవుతున్నారంటేనే మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నట్టు. ఎవరు రావట్లేదు అంటే మనం ఎక్కడో తప్పిపోయాం దారిలో అనే ఇదన్నమాట. సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కూడా దట్ మీన్స్ దట్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కాంపిటీషన్ అనేది షుడ్ బి హెల్తీ. పేర్లు అవి తీయడం అంత ఇష్టం లేక నేను చెప్తున్నాను. ఆ కాలేజ్ని మూపిచ్చేస్తే బాగా మనకు అడ్మిషన్లు వస్తాయి, లేదా ఆ కాలేజ్ మీద కొంచెం బురద చల్లితే ఫ్యూచర్లో పృథ్వీనారాయణ కూడా ఏదన్నా పృథ్వీనారాయణకి ఇప్పుడే ఆల్రెడీ నా సత్తా ఎంత, నీ సత్తా ఎంత, అంతవరకే ఉంటాం. ప్రొద్దుటూరు సినిమా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అన్ని డబ్బులు లేవండి. హలో ఎవరివా, అతి చిన్న వయసులోనే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీద ఉండే ఇంట్రెస్ట్తో ప్రతి ఒక్కరికి రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక సంకల్పంతో పసిడిపురిగా చెప్పుకునే ప్రొద్దుటూరు పట్టణంలో ఎస్విటిసి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ అరకట వేముల పృథ్వీనారాయణ గారు మాతో ఉన్నారు. హాయ్ పృథ్వీనారాయణ గారు, నమస్తే. గత 20 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ప్రొద్దుటూరులో 20 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దీని గురించి మేనేజింగ్ డైరెక్టర్ మీ అభిప్రాయం? ఒక ఇండస్ట్రీలో లేదా ఒక ఫీల్డ్లో 1-2 సంవత్సరాలు సర్వైవ్ అవడమే చాలా చాలా కష్టమైన విషయం. అలాంటిది 21 years, ఈ సంవత్సరంతో 22 yearsలోకి అడుగు పెడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు సర్వైవ్ అవ్వడం అంటే ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ద కైండ్ ఆఫ్ వర్క్ వీఆర్ డూయింగ్. మనం ఎంత ఏ రేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం పిల్లలకి, ఏ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నాం పిల్లలకి, ఇవన్నీ దీనికి ఈ 22 సంవత్సరాలే నిదర్శనం. ఒకవేళ మా స్టాండర్డ్స్ ఆ రేంజ్లో లేకపోతే మనం సరిపడా ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వలేకపోయింటే ఈ పాటికి ఎప్పుడో మిగతా కాలేజెస్ లాగా, లేదా ఎప్పుడో మనం క్లోజ్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న ఎకానమీలో సరిగ్గా ప్రోడక్ట్ సరిగ్గా ఇవ్వకపోతే మనకి రిటర్న్స్ సరిగ్గా ఉండవు. సో this 22 years is a testament to what kind of work we're doing here. ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణం గురించి వస్తాయి. పసిడిపురిగా లేకపోతే రెండో బొంబాయిగా ఎక్కువ మంది వ్యాపారస్తులు ధనికులు ఉన్నటువంటి ఏరియా అని చెప్తూ ఉంటారు. అలాంటి ప్రొద్దుటూరు నుంచి మీరు వచ్చారు, ఇక్కడ నుంచి మీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సక్సెస్ఫుల్ గా మీ కాలేజ్ ఏదైతే ఉందో అంతా రన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విధమైన పోటీ ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే ఏదైనా కానీ వ్యాపార సంస్థ ఏవైనా తీసుకున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోటీని తట్టుకొని ఎలా నిలబడగలుగుతున్నారు? ఏ ఫీల్డ్లో అయినా సరే కాంపిటీషన్ అనేది చాలా మామూలు విషయం. ఒక చిన్న కిరాణా కొట్టుకు పెట్టుకున్నా దానికి ఎదురుగా ఇంకొక కిరాణా కొట్టు కాంపిటీషన్గానే ఉంటుంది. అయితే ఆ కాంపిటీషన్ని తట్టుకొని నిలబడాలంటే మనం ఏదైనా డిఫరెంట్గా చేయాలి, మనం ఏదైనా బెటర్గా చేయాలి. సో దట్ ఈస్ వాట్ వీ హెవ్ బిన్ డూయింగ్ ఫర్ ద పాస్ట్ 22 years. మిగతా కాలేజెస్ లాగా కాకుండా ఏదైనా కొత్తగా, అంటే స్టాండర్డ్స్ విషయంలో, క్వాలిటీ విషయంలో, ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్, ద కైండ్ ఆఫ్ క్లాసెస్ వీ గివ్, ఇట్లా రకరకాల క్రైటీరియాలో అందరికంటే
డిఫరెంట్ గా అందరికంటే బెటర్ గా వీఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ హౌ బీన్ సర్వైవింగ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే. అండ్ ప్రొద్దుటూరు పట్టణంలోనే వన్ అండ్ ఓన్లీ కాలేజ్ అని చెప్పేసి విన్నాం, అటానమస్ కలిగినటువంటి కాలేజీ. ఇది ఎలా సాధ్యమైంది మీకు అసలు? వన్ అండ్ ఓన్లీ అటానమస్ కాలేజ్ గా ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా సాధ్యమైంది? ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. నా చిన్నప్పటి నుంచి ఈ కాలేజ్ ని నేను చూస్తున్నాను. మా నాన్నగారు రన్ చేస్తున్న ఈ కాలేజ్ ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. అయితే ఒక నాక్ సర్టిఫికేషన్ రావాలంటే అది నిన్ననో మొన్ననో మనం పని స్టార్ట్ చేస్తే ఈ రోజుకి వచ్చేసేది కాదు. అందులో ఎన్నో క్రైటీరియాలు ఉంటాయి, ఎన్నో ఫిల్టరేషన్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే కొన్ని సంవత్సరాలుగా మనం ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళు మనకి ఈ రోజు ఇస్తారు. సో ఈ రోజు అనుకొని ఓకే రేపు తెచ్చేసుకుందాం అనుకునే పరిస్థితి కుదరదు. అందుకే మిగతా కాలేజెస్ ఇప్పటికీ ఇంకా నాకి కూడా వెళ్ళలేని పరిస్థితి. సో మనం ఇన్నేళ్ళుగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి నాక్ వచ్చింది. అండ్ నాక్ వస్తేనే అటానమస్ వస్తుంది. అంటే అది ఇంకొక ఫిల్టరేషన్ సిస్టమ్ అనుకోండి. సో ఇన్ని ఫిల్టరేషన్ సిస్టమ్స్ దాటి అటానమస్ తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదు. సో ఈ అటానమస్ వల్ల ఏమన్నా పిల్లలకి ఏంటి బెనిఫిట్స్ అంటే, బయట ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఏఐ నడుస్తుంది. ఏఐ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అనుకోండి, ఇంపార్టెంటే. మనం యూనివర్సిటీ కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ వాళ్ళు సెట్ చేసిన సిలబస్ దాటి ఒక 20% ఎక్స్ట్రా సిలబస్ మనం యాడ్ చేసుకోగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. అంటే ఈ సిలబస్ మనం యాడ్ చేయడం వల్ల పిల్లలకి రేపు బెటర్ ఉంటుంది. వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈజీగా ఉద్యోగాలు తెచ్చుకోగలరు అని మనం ఏదైనా అనుకుంటే అది యాడ్ చేసుకోగలరు. లేదా ఏదైనా పాతబడిపోయిన సిలబస్ ఉంటుంది, ఇప్పుడు అది చదవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు అనుకున్నవి మనం ఒక 10 to 15% తీసేయచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ పర్క్స్ అన్నమాట, వన్ ఆఫ్ దోస్ అడ్వాంటేజెస్. ఇలా అటానమస్ అనేది ఒక మినీ యూనివర్సిటీ లాంటిది. యూనివర్సిటీ నుంచి ఎన్నో పవర్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేయబడ్డాయి. సో అందుకు అటానమస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా కాలేజెస్ కూడా, అంటే డిగ్రీ కాలేజెస్ అని కాదు, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా, ఊర్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్. ఇట్ ఈస్ అ వెరీ ప్రివిలేజ్ థింగ్ టు హ్యావ్. బట్ డిగ్రీ కాలేజెస్ లో మంది మాత్రమే. ఇన్ఫాక్ట్ మొత్తం కడప జిల్లా మొత్తానికి ఐ బిలీవ్ దెర్ ఆర్ ఓన్లీ 5 అటానమస్ కాలేజెస్. అందులో మనది ఒకటి అవ్వడం అనేది చాలా నాకు గర్వతగ్గమైన విషయం. మీ పర్సనల్ లైఫ్ గురించి, మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ లో చదువుకున్నారు, యూకేలో ఎంఎస్ చేశారు, ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలు అక్కడ నడిపారని చెప్పేసి విన్నాము. అండ్ అక్కడి నుంచి మీరు ప్రస్థానం అంటే ఎందుకని మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు ఇలాగ రావడం? ఒక బెటర్ చాయిస్ అక్కడే మీకు దొరికి ఉండేది కదా, అక్కడే మీ లైఫ్ బాగుండేది కదా, ఎందుకని ఇదే దారిని ఎంచుకున్నారు? ఎందుకు అంటే అదేదో పాత సామెత ఉంటుంది, ఇల్లు గెలిచి ఊరు గెలవమంటారు పెద్దలు అని. సో ప్రొద్దుటూరు ఇల్లు, అక్కడ వెళ్ళి ట్రై చేయడం లేకపోతే ఒక బిజినెస్ రన్ చేయడం అనేది నిజమే. కానీ అంతకంటే ముందు ఇక్కడ సాధించి ఇక్కడ ఏదైనా చేసి ఆ తర్వాత ప్రపంచం జోలికి వెళ్దాం అన్న ఆలోచన అనుకోండి. ఓకే. ప్లస్ నాన్నగారికి ఒక్కనే కొడుకుని, ఆ ప్రెషర్, ఇలా రకరకాల కారణాలు అనుకోండి ఇక్కడికి మళ్ళీ తిరిగి రావడానికి. ఓకే. ఓకే, నాన్నగారు చెప్పారు కాబట్టి, నాన్నగారు ప్రెసెంట్ అయితే పొలిటికల్ గా ఏదైనా పార్టీలో ఇట్లా ఏదైనా ఉన్నారా, లేకపోతే ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్ మాత్రమే ఉన్నారా? పార్టీలో ఉన్నాము, బీజేపీలో ఉన్నాము. నాన్న మొన్నటి వరకు బీజేపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా చేశారు. కానీ పార్టీ అనేది ఎడ్యుకేషన్ ఫీల్డ్ కి లేదా మనం చేస్తున్న దానికి రెండు వేరు వేరు స్ట్రీమ్స్ అని నేను అనుకుంటా. ఎందుకంటే నా పొలిటికల్ అజెండా ఏదైతే ఉంటుందో అది నీ పొలిటికల్ అజెండా కావాల్సిన అవసరం లేదు. బికాస్ నీ ఇష్టాలు వేరుండొచ్చు, నా ఇష్టాలు వేరుండొచ్చు. అలాగని మన ఇద్దరం పక్క పక్కన కూర్చొని మాట్లాడుకోవడమే కుదరదు అనేది పరిస్థితి ఉండకూడదు. నీకు ఒక హీరో ఇష్టం ఉండొచ్చు, నాకు ఒక హీరో ఇష్టం ఉండొచ్చు. లేదు నీకు వేరే హీరో ఇష్టం కాబట్టి నీతో నాకు అసలు సంబంధమే లేదనుకుంటే అది కుదరని ఇది కదా. అలా అయితే ఎవరు ఒకరితో ఒకరు స్నేహం చేసే పరిస్థితి అవుతుంది. సో ఈ పొలిటికల్ పార్టీస్ అనేది కూడా ఆర్ పొలిటికల్ అజెండా అనేది కూడా ఇస్ కంప్లీట్లీ
సెపరేట్ వింగ్ ఫ్రమ్ కాలేజ్. ఓకే. ఏవైనా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా? లేకపోతే ఇవన్నీ ఇట్ కమ్స్ ఆన్ అ డిఫరెంట్ స్టేజ్. వేరే స్టేజ్‌లో వస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మాట్లాడుకో. ఫ్యూచర్ లో పృథ్వీనారాయణ కూడా ఏమన్నా పొలిటికల్ గా ఏదైనా చూడబోతున్నావా? పృథ్వీనారాయణ ఇప్పుడే ఆల్రెడీ పొలిటికల్‌గా యాక్టివ్ మెంబరే. ఓకే. నేను మొన్నటి వరకు బీజేపీ యూత్ వింగ్‌లో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చాలో డిస్ట్రిక్ట్ సెక్రటరీగా చేశాను. Okay. ఇంకా ఇప్పుడు కొత్త బాధ్యత ఇస్తామంటున్నారు. మరి ఏమిస్తారో తెలియదు. అయితే ఏదిచ్చినా సరే పార్టీకి కట్టుబడి ఉంటా. ఏం బాధ్యతలు ఇచ్చినా చేసుకుంటూ పోతుంది. ఓకే. ప్రొద్దుటూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఉండే రాజకీయాలకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకంటేను చాలా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాంటి వారితో మీ సంబంధాలు ఎలా ఉంటాయి? అధికార పక్షం గానీ ప్రతిపక్షం గానీ ఏదైనా కూడా. అందరితో సన్నిహితంగానే ఉండాలని ప్రయత్నిస్తాం. అయితే చప్పట్లు రావాలంటే ఒక చేయి సరిపోదని మనం ఎంత ప్రేమగా ఉండాలనుకున్నా, ఎంత సన్నిహితంగా ఉండాలనుకున్నా అవతల వాళ్ళు సహకరించాలి. వీలైనంత వరకు మన వాళ్ళనే కలుపుకొని పోవడానికి ట్రై చేస్తాం. బట్ అవతల వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు, ఏంటి, వాళ్ళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు మనం ఇవన్నీ రకరకాల కారణాలతో అందరితో మనం బాగుంటామా లేదా అనేది డిసైడ్ అవుతుంది. మా సైడ్ నుంచి అయితే, లేదా నా సైడ్ నుంచి అయితే నాకు ఎటువంటి ఎవరితో శత్రుత్వాలు కానీ లేకపోతే ఇలాంటివి ఏం నాకు ఇష్టం కూడా లేదు. అలాగని వాళ్ళు వద్దంటున్నా మనం పోయి వాళ్ళ మీద పడడం కూడా కరెక్ట్ కాదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తే నేను అలా ట్రీట్ చేస్తాను. ఓకే. అగైన్ మనం మళ్ళీ కాలేజ్ విషయానికి వస్తే ఒక పెద్ద సంస్థని, ఒక విద్యా సంస్థని నడపడం అనేది ఒక అంత సులభమైన విషయం కాదు. మీరు ఇలాంటి విద్యా సంస్థని ముందుకు నడపడానికి మీరు అధిగమించే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే రోజుకు ఒకటి ఉంటాయి. ఈ రోజు ఒక ప్రాబ్లం ఉంటే రేపు ఇంకొక రకమైన ప్రాబ్లం. ఒకే ప్రాబ్లం ఇంకొక రోజు రానే రాదు. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. మన కాంపిటీటర్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదా స్టూడెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదా గవర్నమెంట్ పాలసీస్ దగ్గర నుంచి కావచ్చు, లేదా ఏ రకమైన ప్రాబ్లం అయినా కావచ్చు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండదు. కానీ ఒక విషయం అయితే చెప్పగలను, ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అయితే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉండదు. చెప్పాలంటే నాకు నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఒక విషయం అయితే నాకు బాగా క్లారిటీ ఉంది. ఏంటంటే నేను ఒక 9 నుంచి 5 వరకు ఒక ఉద్యోగం చేసే రకం అయితే కాదని నాకు క్లారిటీ వచ్చేసింది. నేను ఎలాంటి పరిస్థితుల్లో బాగా పనిచేస్తానంటే, నాకు ఈరోజు ఒక ప్రాబ్లం రావాలి, నేను ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి, నేను రేపు ఇంకొక ప్రాబ్లం కోసం వెతుక్కోవాలి. ఆ ప్రాబ్లం దాటుకుంటూనే గ్రోత్ ఉంటుంది అనేది నాకు చాలా నమ్మకం అన్నమాట. ఈ కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు దాంట్లో మనకి ఎనిమీస్ ఎదురవుతున్నారంటేనే మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నట్టు, ఎవరు రావట్లేదు అంటే మనం ఎక్కడో తప్పిపోయాం దారిలో అనే ఇదన్నమాట. సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కూడా దట్ మీన్స్ దట్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో యా, ఇట్ కీప్స్ మీ మోటివేటెడ్. నేను ప్రశాంతంగా ఇంకా చాలు అని అనుకోకుండా ఏదో ఒక కొత్త ప్రాబ్లం వస్తుంటేనే నేను ఐ విల్ బి ఆన్ మై ఫీట్, ఐ విల్ బి ఆన్ మై టోస్. ఓకే. ప్రధానంగా ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఒక జర్నీలో ఉన్నామంటేను అలిగేషన్స్ అనేది మామూలే. మన చుట్టూ రకరకాల మాటలు వినిపిస్తుంటాయి, రకరకాలుగా అనేటోళ్ళు ఉంటారు, మనల్ని కొంచెం డిక్రీజ్ చేసినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీకు ఎదురయ్యాలంటివి? తప్పకుండా అండి. ఈ నా ఒక్కరనే కాదు, ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దట్. ప్రతి ఒక్కరికి ఆ సమస్య ఉండనే ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఫోన్ బాగుంది అని నేను చెప్పొచ్చు. అయితే ఈ ఫోన్ అంత లేదనుకోండి, అంత మంచి ఫోన్ కాదనుకోండి, ఆ ఫోన్ బాగాలేదు, ఈ ఫోన్ కొనండి అని చెప్తాను నేను. ఒకవేళ ఈ ఫోన్ బాగుంటే దీంట్లో కెమెరా బాగుంది, బ్యాటరీ బాగుంది, లేకపోతే స్క్రీన్ బాగుంది, ఇలాంటివి ఏమన్నా చెప్తాను నేను. ఒకవేళ ఈ ఫోన్ బాగాలేదనుకోండి, దీని గురించి ఏం చెప్పడానికి నా దగ్గర లేదనుకోండి, అది బాగాలేదు, ఇది కొనండి అని చెప్తాను. మీకు అర్థమై ఉంటుంది. నేను మిగతా పేర్లు అవి తీయడం అంత ఇష్టం లేక నేను చెప్తున్నా. ఓకే.
కాంపిటీషన్ అనేది ఇట్ షుడ్ బి హెల్తీ. నేను బాగా పిల్లల్ని రెడీ చేయగలుగుతానా, మీరు బాగా పిల్లల్ని రెడీ చేయగలుగుతారా అంటే ప్రపంచానికి ఒక సొసైటీకి కావాల్సిన అన్ని ఏమంటారు, సొసైటీలో బతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ పిల్లల్ని ఎంత బాగా రెడీ చేస్తున్నాం, వాళ్ళకి ఎన్ని ఆయుధాలు ఇస్తున్నాం బయట ఫైట్ చేయడానికి అనేది ఈజ్ అ హెల్తీ కాంపిటీషన్. నువ్వు ఎక్కువ ఇస్తావా, నేను ఎక్కువ ఇస్తావా అనేది ఈజ్ అ హెల్తీ కాంపిటీషన్. అది పక్కన పెట్టేసి లేదు ఆ కాలేజ్ని మూపిచ్చేస్తే బాగా మనకు అడ్మిషన్లు వస్తాయి, లేదా ఆ కాలేజ్ మీద కొంచెం బురద చల్లితే మనకి ఎక్కువ అడ్మిషన్లు వస్తాయి, ఇలాంటి ఆలోచన నుంచి మనం బయటికి రావు. నా సత్తా ఎంత, నీ సత్తా ఎంత, అంతవరకే ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ హెల్తీ కాంపిటీషన్. అయితే బయట ప్రపంచం అలా లేదు. సో వాట్ ఎవర్ ఇస్ థ్రోన్ ఎట్ us విల్ బి థ్రోన్ బ్యాక్, అంతే. ఓకే, మీరు బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ చూశారు, బయట విదేశాల్లో కానీ యూకేలోకి వెళ్ళి చదువుకున్నారు. అక్కడ విద్యా విధానాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కానీ ఇవన్నీ కూడాను మీరు ఇక్కడ మీ కాలేజీలో ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా చేస్తున్నారా? నాట్ నెసెసరీలీ యూకే అనే కాదు, నేను చదువుకున్న నేను రకరకాల ప్లేసెస్లో చదువుకున్నాను, ఒక ప్లేస్ అని కాదు. సో నేను చూసిన ప్రతి చోటు నుంచి ఏదైనా మంచి తీసుకోవడం నాకు అలవాటు. లేదు అక్కడ తీసుకోవడానికి ఏం మంచి లేదు, ఓకే ఇలా ఉండకూడదు అని అనుకునేవాడిని. నేను యూకేలో చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేసేవాడిని, ఊరికే ఎక్స్పీరియన్స్ కోసం. అక్కడ ఒక రెస్టారెంట్లో పనిచేసేవాడిని, వంట చేస్తూ పనిచేసాను. అయితే నేను జాయిన్ అయ్యే ముందు ఏమనుకొని జాయిన్ అయ్యానంటే, ఈ రెస్టారెంట్ ఎలా రన్ అవుతుంది, ఒక రెస్టారెంట్ ఎలా రన్ అవుతుంది, అందులో ఉన్న పనులను అందరినీ ఎలా మేనేజ్ చేసుకోవాలి, వంట వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వెయిటర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, కస్టమర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ నేర్చుకుంటాను అనుకున్నాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేయకూడదో నేర్చుకున్నాను. సో ఇట్ ఈస్ లైక్ దట్. అలా నేను ఎక్కడ చదివినా అలాంటివి చాలా ఉంటాయి. ఎలా ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఎప్పుడు ఉండకూడదు అని కొన్ని ఉంటాయి, అలాంటి విషయాలు. అయితే వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఫ్రమ్ ది యూకే ఇస్ ఆ కుతూహలం అంటారు కదా, పిల్లలకి ఆ కుతూహలం రావాలి. ఇప్పుడు నేను కాలేజ్లో జనరల్గా మనం పిల్లల్ని చదవండి లేదా కాలేజ్కి రండి, లేదా ఇది చేయండి మీకు బాగుంటుంది, అది చేయండి మీకు బాగుంటుంది అని మనం వెంటపడే పరిస్థితి. అయితే యూకేలో లేదా అక్కడ అలా ఉండదు. ఇక్కడ కూడా మంచి పిల్లలు ఉంటారు ఆబ్వియస్లీ. అయితే నేను అనేది మెజారిటీ గురించి మాట్లాడు. ఆ మెజారిటీ పిల్లల్ని మనం వెంటబడి చదివించాలి లేదా వాళ్ళని బాగుపరచాలి అన్న తపన మనకుంటుంది. కానీ యూకేలో అలా ఉండదు. చదవకపోతే నువ్వే నాశనం అయిపోతావు. నేను క్లాసులు చెప్తాను, నువ్వు వచ్చి క్లాస్లో కూర్చోవాలి, నువ్వు వచ్చి చదువుకోవాలి, అది నీ బాధ్యత. కానీ ఇక్కడ మనకు అలా ఉండదు. మనమే వాళ్ళ వెంటపడాలి, చదవండిరా. సో అది ఆ చేంజ్ ఇన్ దట్ కల్చర్ వస్తే బాగుంటుంది. అది ఎలాగైనా తీసుకురావాలనేది నా ఇంటెన్షన్. అంటే మనం ఫుల్లీ ఎక్విప్డ్, అదేదో సామెత ఉంటుంది చూస్తారు, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం కానీ తాపించలేము. సో మనం వాళ్ళకి ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వాలో అన్నీ ఇస్తున్నాం. మనకుండాలి చదవాలని, మనకుండాలి కష్టపడాలని, మనకుండాలి ఉద్యోగం తెచ్చుకోవాలి ఇవన్నీ. సో ఇలాంటి కొన్ని ఇన్స్టెన్సెస్ నేను అక్కడి నుంచి కొన్ని అన్ని ఏవైతే మంచి ఐడియాస్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ వేస్లీ చేస్తుంటాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎక్కడైనా కూడా విద్యా సంస్థలు కానీ ఏఐ బేస్డ్ వర్క్స్, వేడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే స్కిల్స్ అంటే మెరుగుపరిచే ఈ విధంగా ముందుకెళ్తున్నాం. మన కాలేజ్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడాను ది బెస్ట్ ఈ కోర్స్ తీసుకుంటే పిల్లలకి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మంచి స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు మంచి ఉద్యోగం సాధించగలుగుతారు అనేలాగా ఏదైనా మీరు చేస్తున్నారా? జనరల్గా ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ అనుకోండి, లేదా నేను ఇంజనీరింగ్ చేసే టైంలో, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకముందు ఒక క్లారిటీ ఉండేది ఫ్యూచర్ మీద. ఈ కోర్స్ తీసుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది, ఈ కోర్స్ తీసుకోండి, ప్రపంచం ఈ డైరెక్షన్లో వెళ్తుంది అని ఒక క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు ఆ క్లారిటీ లేదు. ఏ వచ్చేసిన తర్వాత ఎవరి ఉద్యోగాలు ఉంటున్నాయో ఎవరి ఉద్యోగాలు పోతున్నాయో తెలియట్లేదు. బట్ వాట్ విల్ ఆల్వేస్ స్టే
ఎప్పటికీ ఏది నిలబడిపోతుంది అంటే మనుషులు. ఇప్పుడు నేను రేపు ఎలాంటి ప్రపంచంలోకి అడుగు పెట్టినా సరే, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఎలా మేనేజ్ చేసుకోవాలో, ఎలా లీడ్ చేసుకోవాలో నాకు వచ్చింది అనుకోండి, ఏ ఫీల్డ్లో అయినా నేను చెలరైపోతాను. ఏఐ వచ్చినా లేకపోయినా ఏ ఫీల్డ్లో అయినా సరే నేను సక్సెస్ అవ్వగలను. సో ఆ లీడర్షిప్ని ఏఐ రీప్లేస్ చేయలేదు కదా. నా కంప్యూటర్స్ని ఏఐ రీప్లేస్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రీప్లేస్ చేయొచ్చు, లేదా హెచ్ఆర్స్ని రీప్లేస్ చేయొచ్చు. బట్ మనుషులు, ఆల్ ఆఫ్ ఈ సర్వీసెస్ అన్ని మనుషుల చుట్టే కదా నచ్చేది. ఆ మనుషుల్ని అయితే రీప్లేస్ చేయలేదు. సో వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఒక 100 మంది ముందు నిలబడి స్పీచ్ ఇవ్వగలిగే ఆ కెపాసిటీ కానీ, ఆ లీడ్ చేయగలిగే కెపాసిటీ, టీమ్ వర్క్, ఇట్లాంటివన్నీ మనం కాలేజ్లో నేర్పిస్తాం. అండ్ అది కూడా ఎలా అంటే, ఈ దేశ్ పాండే స్కిల్లింగ్ అని ఒక కంపెనీతో మనం టైప్ పెట్టాం. ఓకే, అవును. దేశ్ పాండే స్కిల్లింగ్ ఏంటంటే అదొక ఎన్జిఓ. వాళ్ళ మెయిన్ ఇదేంటంటే, బయట ఉన్న ఉద్యోగాలకి మన పిల్లలు చదివే డిగ్రీకి ఒక గ్యాప్ ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్కి వాళ్ళ టాలెంట్స్కి కొంచెం గ్యాప్. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి, ఆ గ్యాప్ని బూడ్చాలి అనేది వాళ్ళ ఇది. సో కమ్యూనికేషన్ స్కిల్స్, లేదా అర్థమెటిక్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, ఇట్లాంటివన్నీ వాళ్ళు దగ్గర ఉండి నేర్పిస్తారు. నేర్పించడంతో పాటు వాళ్ళు కంపెనీస్ని మన కాలేజ్కి తీసుకొచ్చి ఇక్కడే ప్లేస్మెంట్స్ చేస్తారు. సో పూర్తి బాధ్యత వాళ్ళు మిమ్మల్ని ఎన్రోల్ చేసుకున్నప్పటి నుంచి మీ చేతిలో ఒక ఆఫర్ లెటర్ పెట్టేంత వరకు పూర్తి బాధ్యత వాళ్ళది. అయితే మనం చేయాల్సిందల్లా రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. సో దట్ ఈస్ ఇలా కొన్ని చేస్తున్నాం. ఇలా కాకుండా ఇంకొక హైరింగ్ కంపెనీతో మనం టైప్ పెట్టుకోవాలి. వాళ్ళు కొన్ని కంపెనీస్ తీసుకొస్తారు, వీళ్ళు కొన్ని కంపెనీస్ తీసుకొస్తారు. మనకి పర్సనల్గా కొన్ని కంపెనీస్ తెలిసి ఉంటుంది, వాళ్ళని తెస్తాం. రీసెంట్గా ఒక కంపెనీతో మనం ఎంఓయూ చేసుకున్నాం. ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. అంటే నీకు నాకు మధ్య ఒక ఒప్పందం. ఈ కంపెనీ ఏంటంటే చెన్నై బేస్డ్ కంపెనీ అంట. వాళ్ళు ప్రతి సంవత్సరం 40 స్టూడెంట్స్ని కంపల్సరీ మన కాలేజ్ నుంచి హైర్ చేసుకుంటాం. కంపల్సరీ టాప్ 40 స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటాం. సో ఇలా రకరకాల యాంగిల్స్లో పిల్లల్ని రెడీ చేస్తున్నాం. సో ఐ హోప్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? ఇప్పుడు ప్రతి ఒక్కరు మామూలుగా ఎడ్యుకేషన్ మెజర్మెంట్స్ కానీ, లేకపోతే కాలేజ్లో పక్కాగా మనం వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇస్తాము. ఇవన్నీ అన్నిటితో పోల్చుకుంటే మీ కాలేజ్ నుంచి బయటకి వెళ్ళిన విద్యార్థుల్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది? ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకుని సక్సెస్ అవుతున్నారు? సక్సెస్ రేట్ అంటే ప్రసాద్ గారు, నాకు ఒక విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటా. ఇప్పుడు నేను యాజ్ అ స్టూడెంట్ నాకు 50% కూడా అటెండెన్స్ లేదనుకోండి. అంటే నేను కాలేజ్ జరిగిన రోజుల్లో సగం శాతం కూడా నేను కాలేజీకి రాలేదు. నన్ను మీరు ఎలా ఒక ఉద్యోగానికి పంపిస్తారు చెప్పండి. ప్రాపర్గా ఎడ్యుకేషన్, అటెండెన్స్ తక్కువ ఉంటేను వాళ్ళకు స్కిల్స్ తక్కువే ఉంటాయి, ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది. సో ఆ నంబర్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంతమంది పిల్లలు దానికి రెడీగా ఉన్నారు అనేది. ఇప్పుడు ఐ అండర్స్టాండ్, అందులో ఎంతో కొంత మా ఉద్యోగం కూడా ఉంటుంది వాళ్ళని మోటివేట్ చేసుకోవడంలో. మేము మోటివేట్ చేసినా ఎంతవరకు వాళ్ళు వస్తారనేది మనం తెలియని విషయం. అయితే ఎలా ఉందంటే బయట ప్రపంచం ప్రసాద్ గారు, ఇక్కడ మన వైఎంఆర్ కాలనీ సందు చివర నిలబడితే నాకు రోజుకి 1000 రూపాయలు కూలి ఇస్తారు, నేను అందులో సంపాదించుకుంటాను అనే స్టూడెంట్స్ని కలిసాను నేను. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తే, లేదా నేను వాళ్ళని ట్రైన్ చేసి అంతా చేసి నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తే, ఆ సాఫ్ట్వేర్ జాబ్లో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా మారిపోయే పరిస్థితి ఉంటుంది కదా. అవును. ఈరోజు నేను మీకు కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీజులు లక్షలు ఉంటాయి. సంవత్సరానికి 1,00,000-1,50,000 ఉంటాయి. 4 ఏళ్ళు అయిపోయేసరికి
వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుంటారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేసరికి నాకు ఇంత శాలరీ రావాలన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు అట్లీస్ట్ ₹1,00,000 శాలరీ రావాలి లేదా 50,000 రావాలన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళు ఇంజనీరింగ్లో ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా మళ్ళీ వాళ్ళ కంపెనీలో ఏం పని చేయాలో మళ్ళీ వాళ్ళు నేర్పించుకోవాల్సిందే. సో ఎలాగూ నేను పని నేర్పించుకోవాలి, ఇంత ఎక్స్పెన్సివ్గా ఒక ఈ బీటెక్ చేసిన పిల్లోని తీసుకొని నేను పిల్లోడినో పాపనో తీసుకొని నేను ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? దాని బదులు నేను ఒక డిగ్రీ పిల్లోడిని తీసుకున్నాను. డిగ్రీ పిల్లోడికి అంత శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా. సో నేను డిగ్రీ పిల్లోడిని హైర్ చేసుకొని నేను వాడికి పని నేర్పించుకుంటాను. బట్ ఏంటంటే అక్కడ మనం అంటే శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంత హై ఉండడం తప్ప అంటారంటే నేను తప్పనట్లేదు. అయితే ముందు ఒక అడుగు పడాలి. ఒక 20,000 30,000 ముందు అడుగు పడాలి. అడుగు పడితే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్లలో మీరు ఇంటర్నల్ కోర్సెస్ చేస్తారు, లేదా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, కంపెనీస్ షిఫ్ట్ అవుతారు. మీరు పోయి ఒక 4 yearsలో ఒక కంఫర్టబుల్ 70,000 80,000 శాలరీస్లో పోయి కూర్చుంటారు. బట్ యూ హెవ్ టు టేక్ దట్ స్టెప్. నేనేంది, నా రేంజ్ ఏంది, నేను 10,000కి పని చేయడం ఏంటి, 20,000కి పని చేయడం ఏంటి అని అనుకున్నారంటే నేను యూ విల్ బి స్టక్ హియర్. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్కి ఇద్దరికి ఉద్యోగం వచ్చింది, 15,000 జీతం. వాళ్ళు జైన్ యూనివర్సిటీలో చదివాను. అక్కడ 2 ఫ్రెండ్స్, ఇద్దరికి 15,000 జీతం. అయితే ఒకడు జాయిన్ అయ్యాడు, ఇంకొకడు నా రేంజ్ ఏంటి, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రా, నేనే 15,000కి పని చేయడం అని వాడు జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయినోడు ఆ తర్వాత ఇప్పుడు డెలాయిట్లో పనిచేస్తున్నాడు. అతనికి 98,000 99,000 శాలరీస్. ఎన్ని ఏళ్ళు అవుతుంది? 4-5 ఏళ్ళు అవుతుంది అంతే. ఇంకొక ఫ్రెండ్ నా రేంజ్ ఎంత, నేనేంది 15,000కి పని చేయడం ఏంది అని అనుకునే ఆ రేంజ్ ఆ మనిషి ఒక సంవత్సరం కింద అంటే 4 ఏళ్ళు ఉద్యోగం లేకుండా గడిపి ఏవేవో కన్సల్టెన్సీస్లో చుట్టూ తిరిగి ఆ కోర్సులని ఈ కోర్సులని డబ్బులు ఖర్చు పెట్టి ఒక సంవత్సరం కింద 20,000 ఇచ్చేది. ఈ 4 ఏళ్లలో ఒక ఫ్రెండ్ ఏమో 15,000 దగ్గర స్టార్ట్ చేసి ఈ రోజు దగ్గర ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఏమో ఆ రోజు 15,000కి పని చేయకుండా 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఉద్యోగంలో చేరి ఇప్పుడు 20,000 సంపాదిస్తాడు. మనం ముందు ఆ స్టెప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను అదే నా పిల్లలకి చెప్తాను. మీరు విల్లింగ్గా ఉంటే నా కాలేజ్లో చేరిన ప్రతి పిల్లోడికి నేను ఉద్యోగం ఇప్పించగలిగే కెపాసిటీ నేను ఇప్పిస్తాను. అయితే అటు సైడ్ నుంచి స్టూడెంట్ సైడ్ నుంచి ఎటువంటి కృషి లేకుండా నేనేం చేయను. సో వెన్ ఐ టాక్ అబౌట్ నంబర్స్, ఈ సంవత్సరం మాత్రమే 100కి పైగా ఆఫర్ లెటర్లు నేను ఇప్పించగలిగాను. 100కి పైగా ఆఫర్ లెటర్లు నేను ఇప్పించగలిగాను. అయితే అందరూ వెళ్తారా అంటే తెలియదు, చెప్పలేము. ఇప్పించడం వరకు నా బాధ్యత. మొన్న ఒక వారం కింద హుబ్లీకి వెళ్ళి మన పిల్లలు ఒక 16 మంది ఈ TCSలో ఫైనల్ రౌండ్ అటెండ్ అయ్యి వచ్చారు. వాళ్ళకి ఇంకా ఆఫర్ లెటర్ రాలేదు. 16 మంది సెలెక్ట్ అవ్వాలని ఆశతో చూస్తున్నాం. ఈ వారంలోనో వచ్చే వారంలోనో రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాయి. ఓకే. ఈ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో ఏమేమి కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి? మన కాలేజ్లో బీకామ్ ఉంది, BCA ఉంది, BBA ఉంది, BSc కంప్యూటర్ సైన్స్, BSc బయోటెక్నాలజీ, BSc జువాలజీ, బీకామ్ కూడా కంప్యూటర్స్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆల్మోస్ట్ బేస్డ్ ఆన్ కంప్యూటర్స్. దీంతో పాటు ఇవన్నీ హానర్స్ అన్నమాట. అంటే 4 years కోర్సెస్, 3 years కాదు, 4 years కోర్సెస్, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నమాట. ప్రొద్దుటూరు చుట్టుపక్కల నుంచి వచ్చే విద్యార్థులు కానీ యువతకు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఏం లేదండి, జనరల్గా మనం ఏదైనా చిన్న విషయం గురించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇది మన జీవితాన్ని డిసైడ్ చేయబోయే డెసిషన్. మన జీవితంలో 4 ఏళ్ళు తీసుకునే 4 ఏళ్ళ టైం తినేసే ఒక డెసిషన్. సో చాలా ఇంపార్టెంట్. మన కెరియర్ ఎటువైపు వెళ్తుంది, ఏం చేయబోతుంది, ఇవన్నీ డిసైడ్ చేసే వెరీ క్రిటికల్
టైం. ఈ టైంలో ఒకటే నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళందరి నుంచి నేను వింటూ ఉంటాను. లేదు సార్ ఆ, మా 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 రిలేటివ్ తిన్నాడు ఆ కాలేజ్, లేదా మా ఇంటికి దగ్గర సార్, ఆ, లేదా ఆ, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, నా ఫ్రెండ్స్ పోతున్నారు సార్, నేనే వాళ్ళతో పడిపోతాను. ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ద రైట్ పారామీటర్స్ టు డిసైడ్ అ కాలేజ్. కాలేజ్ అనేది మన జీవితాన్ని ఎటు వెళ్తుందో డిసైడ్ చేసే అంత అంత ఇంపార్టెంట్ డెసిషన్ అయినప్పుడు అది ఇలాంటి వాళ్ళకు వదిలేదు, ఇలాంటి నిర్ణయాలకు వదిలేదు. సో మనం పెట్టుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి? కాలేజ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, అందులో స్టాఫ్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. మన కాలేజ్లో ప్రతి క్లాస్కి ఒక ప్రొజెక్ట్ ఉంది, పిల్లలు సెమినార్స్ చెప్తాయి, వాళ్ళలో లీడర్షిప్స్ క్వాలిటీ బిల్డ్ అవుతాయి, రకరకాల ఈవెంట్స్ చేస్తాము. ఐ డోంట్ థింక్ నేను ఒక కన్వెన్షనల్ బుక్ ఆన్ టైప్ స్టూడెంట్స్ ని రెడీ చేయడం అనేది నేను అంత నమ్మను. ఎందుకంటే రేపు ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత నీకు వెన్ యూ స్టెప్ ఇన్ టు ద వరల్డ్, నీకు బుక్స్ అనేవి ఒక 20% 30% హెల్ప్. మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవే ఎక్కువ నిన్ను ముందరికి తీస్తాయి. సో ఇలాంటి టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్ అన్ని, ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, ప్రొద్దుటూరులో ఎక్కడా లేని విధంగా కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీస్, సైన్స్ ల్యాబ్స్, బిఎడ్ కెమిస్ట్రీ, జువాలజీ, బయోటెక్, ఏదైనా కాదు, ప్రొద్దుటూరులో ఎక్కడ లేని విధంగా ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే, యాజ్ అ స్టూడెంట్ నువ్వు వెళ్ళి మిగతా కాలేజెస్ అన్ని చూసి వచ్చినా సరే నువ్వు మళ్ళీ ఇక్కడికే వస్తావన్న నాకు కాన్ఫిడెన్స్. బికాస్ వెన్ యూ వాంట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, నీకు అది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒకసారి మిగతా కాలేజెస్ అన్ని చూసి మన కాలేజ్ చెప్తాయంటే యూ విల్ అండర్స్టాండ్ ది స్టాండర్డ్ యూఆర్ సెటింగ్. ఎందుకు మిగతా కాలేజెస్ కంటే మన కాలేజ్లో ఎక్కువ అడ్మిషన్స్ అవుతున్నాయి అంటే దానికి కారణం కూడా మనం సెట్ చేస్తున్న స్టాండర్డ్స్. ఎందుకు మిగతా కాలేజెస్కి లేని అటానమస్ మనకు వచ్చిందంటే మనం సెట్ చేసిన స్టాండర్డ్. ఎందుకు మిగతా వాళ్ళకి నాక్ గ్రేడింగ్ కూడా లేదు, మనకి ఉంది అంటే దట్ ఈస్ ఆల్సో ది స్టాండర్డ్స్. సో ఇలా ప్రతి విషయంలో వి సెట్ స్టాండర్డ్. అటానమస్ వచ్చిన తర్వాత కూడా వచ్చిందని నేను రిలాక్స్ అయ్యాను. వచ్చినప్పటి నుంచి నేను ఇంకా కొత్త విషయాలన్నీ చేస్తున్నాను, కొత్త కొత్త ఈవెంట్స్ చేస్తున్నాను, కొత్త కొత్త పద్ధతులు, ఒక సిఆర్, ఒక ఎల్ఆర్, ఇట్లా రకరకాల ప్రతి క్లాస్ నుంచి ఒక సిఆర్ అంటే క్లాస్ రిప్రజెంటేటివ్, ఎల్ఆర్ అంటే లేడీస్, అబ్బాయి నుంచి అమ్మాయి నుంచి, ఇంకా ఈవెంట్స్ జస్ట్ జనరల్ గా నార్మల్ ఈవెంట్స్ కాకుండా కొత్తగా డిఫరెంట్ గా ఎవ్రీథింగ్ వీఆర్ ట్రైయింగ్ టు డూ ఇట్ డిఫరెంట్ అండ్ బెటర్. నాట్ జస్ట్ డిఫరెంట్ ఆర్ నాట్ జస్ట్ బెటర్, బోత్. మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం అంటే ఒక్కసారి చూసిన రీల్లే మళ్ళీ ఇంకొకసారి చూడాలంటే బోర్ కొట్టేస్తాయి. సో అంత షార్ట్ అటెన్షన్ స్పాన్ ఉన్న ఈ ప్రపంచంలో ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ డిఫరెంట్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి ఎక్కేలాగా, అర్థమయ్యేలాగా, ఇంట్రెస్ట్ వచ్చేలాగా చెప్పడం అనేది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో వీ విల్ కీప్ trying new things. We will keep trying new events. So that is what I want to tell you. పిల్లలకు కూడా అదే చెప్పాలని. మిగతా కాలేజ్ అని చూడండి, ఆ కాలేజ్ చెప్పారు ఏది బెస్ట్ అయితే అందులో. అండ్ ఫైనలీ ఎడ్యుకేటెడ్ సినిమా వాళ్ళకి పెద్దలకి డబ్బులు ఇస్తుంటారు, ఈ విధంగా అన్ని డబ్బులు లేవండి. అన్ని డబ్బులు ఉంటే బాగానే ఉంటుండే పరిస్థితి. లేవండి, అని అంత ఇది లేదు. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ప్రొద్దుటూర్ ఫర్ బీయింగ్ దట్. ఆ రేంజ్ ప్రొద్దుటూర్ సెట్ చేసింది. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓకే.